ప్రైజ్ ద లార్డ్. ఈ జన్మ పాపము అనేది ఉంది. జన్మ పాపం అంటే ఏంటంటే, ఆదాము అవ్వలు ఏదెను వనంలో ఆజ్ఞ అతిక్రమణం అనే పాపం. అంటే ఆ పండు తినవద్దు అంటే తిన్నారు చూడండి, ఆ ఆజ్ఞ అతిక్రమణమే పాపం. ఆ పాపం ద్వారా వచ్చిన జీతం మరణం. ఆ పాపం వల్ల వచ్చిన జీతం మరణము మన జీవితాల్లోకి వచ్చింది. ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమణ చేశారో వారు, తద్వారా వచ్చిన మరణము మన జీవితాలకు మరణము సంక్రమించింది మన జీవితాలకి. ఆ మరణం మనం ఇప్పటి వరకు మోస్తూ ఉన్నామంటే, మరణం వస్తూ ఉందంటే మనం ఆ ఆజ్ఞాతిక్రమణ పాపాన్ని వారసత్వం ద్వారా మనకు సంక్రమించింది. అదే జన్మ పాపం. ఆ పాపం వలన వచ్చే జీతం మరణం. ఆ పాపంతో మనం మరణిస్తే నరకానికి వెళ్తామంటే, నరకం అంటే రెండో మరణం. ఆ రెండో మరణం తప్పించుకోవాలి అంటే ఈ జన్మ పాపాన్ని తొలగించుకోవాలి. ఈ జన్మ పాపం తొలగించుకోవాలి అంటే మీరు జాగ్రత్తగా గమనించండి. మనం ఆదాము సంతతి, ఆదాము మన మూల పురుషుడు. ఆదాము ద్వారా మనం వస్తే మనకి సంక్రమించింది మరణం. అది ఆ జన్మపాపం పోవాలి అంటే కడపటి ఆదాము యేసు ప్రభుల వారు, అంటే ఏ పాపము, ఏ మచ్చ, ఏ డాగు లేనటువంటి యుగ పురుషుడు, ఉత్తమ పురుషుడు, పరిశుద్ధుడు యేసు ప్రభుల వారు. అంత మాత్రమే కాదు, ఈ ఆదాము హవ్వల ద్వారా వచ్చినటువంటి జన్మ పాపం అయినటువంటి పాపం వల్ల వచ్చినటువంటి మరణాన్ని జయించినటువంటి వ్యక్తి మన పరిపూర్ణ మానవుడు, పరిపూర్ణ దేవుడైనటువంటి యేసు ప్రభుల వారు. మీరు గమనించాలి. అటువంటి యేసు ప్రభులు వారు ఏ పాపము, ఏ మచ్చలు, ఈయన కడపటి ఆదాము అని లేఖనం సెలవిస్తూ ఉంది. ఈ కడపటి ఆదాములో మనం మళ్ళీ పునర్జీవనం పొందగలిగితే, అంటే యేసుక్రీస్తులో జన్మించగలిగితే, అందుకంటే నికోదేముతో యేసు ప్రభులు వారు మనిషి మరలా జన్మిస్తేనే కానీ పరిశుద్ధులు కాళ్ళు పరలోక రాజ్యం చేరలేరండి. అంటే ఈ జన్మ పాపంతో మనం మరణిస్తే మనము నరకానికి వెళ్తాం, అంటే రెండో మరణానికి వెళ్తాం. ఆ పాపము కడుక్కుని మనము రెండో మరణానికి వెళ్లకుండా ఉండాలంటే, ఆ పాపాన్ని కడుక్కోవాలి అంటే మనం యేసుక్రీస్తు వారిలో జన్మించాలి. అంటే ఆ సృష్టి కార్యం ఏంటంటే బాప్తిస్మం అనేటువంటి ఆ రక్షణ కార్యక్రమం ద్వారా మనం యేసుక్రీస్తులో జన్మించి, అంటే బాప్తిస్మం పొందడం అంటే చనిపోయి మరలా లేగుట, అంటే పునరుద్ధానానికి గుర్తు బాప్తిస్మము. ఎలా అయితే యేసు ప్రభులో మరణాన్ని జయించారో, మరణించి పునరుద్ధానుడు అయ్యాడో, అదే మాదిరిగా మనము కూడా బాప్తిస్మం ద్వారా చనిపోయి మరలా పునరుద్ధానం చెందగలిగితే మన పాపాన్ని, జన్మ పాపాన్ని కడుగుకొని మనము పరలోక రాజ్యానికి, అంటే ఎక్కడి నుంచి అయితే మనం వచ్చామో దేవుని వద్ద నుంచి, అక్కడికి మనం చేరుకోగలుగుతాం. ఆ విధంగా జన్మ పాపాన్ని తొలగించుకొని యేసుక్రీస్తుల వారి ఆ రక్షణ కార్యం, అంటే బాప్తిస్మము ద్వారా మనము నూతన జన్మను పొంది యేసుక్రీస్తులో జన్మించి మరణము గెలిచినటువంటి, మరణం మురళి విరిచినటువంటి యేసు ప్రభుల వారిలో జన్మిస్తే రెండో మరణానికి వెళ్లకుండా నిత్య జీవానికి మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో అక్కడికి దేవుని వద్దకు చేరుకుంటాం. ప్రియ క్రైస్తవ జనాంగమా, గమనించండి. జన్మ పాపం ఉంది. ఆ జన్మ పాపాన్ని కడుక్కోవాలి అంటే యేసుక్రీస్తులో మరలా జన్మించాలి, పునరుద్ధానం మనము చెందాలి. ఎందుకంటే మరణం ముళ్ళు విరిచినటువంటి యేసు ప్రభులు వారు మన కడపటి ఆదాము. మొదటి ఆదాము ద్వారా ఆజ్ఞాతిక్రమణ పాపం ద్వారా మరణం వస్తే, ఆ మరణంలో మరణిస్తే, ఆ మరణం ద్వారా మరణిస్తే మనము నరకానికి వెళ్తాం. ఆ నరకం రెండో మరణం నుంచి తప్పించుకోవాలి అంటే కడపటి ఆదాము, అంటే యేసు ప్రభులో ఏ మచ్చ, మడత, డాగు లేనటువంటి పరిపూర్ణ మానవుడు, పరిపూర్ణ దేవుడైనటువంటి యేసు ప్రభుల వారి ద్వారా జన్మిస్తే, యేసు ప్రభుల వారిలో జన్మిస్తే, మనం బాప్తిస్మం ద్వారా జన్మిస్తే రెండో మరణాన్ని తప్పించుకుని పరలోక రాజ్యం చేరగలుగుతాం. గాడ్ బ్లెస్ యూ. అందువలన మనమందరము కూడా రక్షణ పొందుదాం. యేసు ప్రభుల వారిలో మరలా జన్మించి క్రీస్తుని ధరించుకుని రెండో మరణం తప్పించుకుని సదాకాలము నిత్యలోకైనటువంటి దేవుని దగ్గర ఉందాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.